అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్తయితే చెప్పిందనమాట. ఈ యొక్క రైతు భరోసా కింద ఖాతాల్లోకి డబ్బులనేవైతే జమ చేయబోతున్నారు. సో, ఎప్పుడు జమ చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ అప్డేట్ వచ్చినా కానీ రైతులకు సంబంధించి మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే ప్రతి అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు గత ప్రభుత్వం రైతు బంధు కింద, ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్నయితే తీసుకొచ్చారన్నమాట. రైతులందరికీ మేలు చేకూరేలాగా ఈ యొక్క పథకం అయితే రూపొందించడం అయితే జరిగిందండి. ఇప్పుడు చూసుకుంటే మనకి ఎకరానికి రూ. 7,500 చొప్పునైతే ఇస్తామని హామీలు అయితే ఇచ్చారు కదా! సో, మనకి ఎకరానికి రైతు భరోసా పథకం కింద ఖాతాల్లోకి డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. ఇప్పటికే రైతు రుణమాఫీ చూసుకుంటే మనకి ఇక్కడైతే డబ్బులనేవైతే జమ చేశారో, సో, ఇప్పుడు చూసుకుంటే రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క రైతు భరోసా సంబంధించి. సో, దానికి సంబంధించి కూడా మనకి ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేయబోతుందండి. మనకి ఎకరానికి రూ. 7,500 చొప్పున అలా మనకి మొత్తంగా 10 ఎకరాల వరకు ఇస్తున్నారు. సో, ముందుగా మనకి 5 ఎకరాల వరకు అన్నారు. కాకపోతే రైతుల విజ్ఞప్తి మేరకు 10 ఎకరాల వరకు అయితే ఇస్తున్నారండి. సో, ఇప్పటికే చూసుకుంటే చాలా ఆలస్యమైంది. సో, దీనివల్ల ప్రతిపక్ష నాయకులు అలాగే రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పుడు ఈ హామీ అమలు చేస్తారని చెప్పేసి. సో, ప్రభుత్వం కూడా స్పందించిందనమాట. మనకి ఈ యొక్క హామీ అనేది మనకి ఈ యొక్క నెలలోనే అంటే మన ఈ యొక్క వారంలోనే ఈ యొక్క డబ్బులనేవైతే విడుదల చేస్తున్నట్టయితే తెలుస్తుందనమాట. దీనిపై కూడా ప్రభుత్వం అయితే అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.